హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీ లవ్ వ్లాగ్. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా చేయండి. అందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారు? మేమైతే ఈ శివరాత్రి ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. ఈ శివరాత్రికి అయితే మేము అరుణాచలం అయితే వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వచ్చామండి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే స్నానం చేసేసి ఇలా సింపుల్ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశాము. నేనైతే స్వామివారికి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా. గుగ్గిళ్ళు అండ్ గెనుసుగడ్డలు అండ్ పంచామృతం అయితే ప్రిపేర్ చేశాము. ఈ గెనుసుగడ్డలను అయితే స్టీమ్ పెట్టి పీసెస్గా కట్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా రోస్ట్ అయ్యాక ఇందులో కొద్దిగా బెల్లం వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. స్వామికి అయితే ప్రసాదం కింద మేము కంపల్సరీ ఇదైతే చేసి నైవేద్యం పెడతామండి. ఇంకా స్వామికి అభిషేకం చేసేసి ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళామండి. టెంపుల్లో అయితే అలంకారాలు చాలా బాగా చేశారు. ముందుగా అయితే టెంపుల్ చుట్టూ ప్రదక్షిణం చేసుకున్నాము. ఇక్కడ వినాయకుడి టెంపుల్ అండ్ కాలభైరవుడి విగ్రహం అయితే పెట్టారు. ఇంకా నాగప్రతిష్టలు అయితే ఇలా లైన్గా పెట్టారండి. ఇక్కడ వేప చెట్టు అండ్ రావి చెట్టు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా నాగి ప్రతిమలు పెట్టారు. ఇంకైతే మెయిన్ టెంపుల్లోకి వెళ్తున్నాము. ఈ డెకరేషన్ అంతా చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా స్వామివారికి అమ్మవారికి అలంకరణలతో చాలా బాగా పూజలు చేశారండి. ముందు రోజైతే ఇంకా బాగా పూజలు, హోమాలు, అభిషేకాలు, స్వామి కళ్యాణం అన్నీ బాగా చేశారండి. మేమైతే రాలేకపోయాము, అరుణాచలంలో ఉండిపోయాం కదా, అందుకే అన్నీ మిస్ అయ్యామండి. ఇప్పటికైతే స్వామిని అమ్మవారిని ఈ అలంకరణలతో దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుని ఇంకొక టెంపుల్కి అయితే బయలుదేరామండి. దేవాది దేవుడు పరమశివుని ప్రసన్నం కొరకై చేసే పూజల్లో శివరాత్రి ఎంతో ప్రధానమైనది. శివరాత్రి నెలకు 1 చొప్పున 12 నెలలకు 12 శివరాత్రులు వస్తాయి. వీటిల్లో మహాశివరాత్రి సంవత్సర కాలానికి 1 మాత్రమే వస్తుంది. మహాశివరాత్రి హిందువుల పండుగలలో అత్యంత ప్రాముఖ్యమైనది. ఈ మహాశివరాత్రి మాఘబహుళ చతుర్దశి నాడు, అనగా చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తమైనప్పుడు సంభవిస్తుందని పరమశివుడు ఈ రోజునే లింగాకారంగా ఆవిర్భవించడానికి శివపురాణంలో చెప్పబడిందని పండితులు చెబుతున్నారండి. మహాశివరాత్రి నాడు శివభక్తులు దేశవ్యాప్తంగా శివనామ ఆరాధనలతో విశేషంగా శివాలయాలను సందర్శిస్తుంటారు. తెల్లవారుజామునే నిద్రలేచి శిరస్నానం చేసి సాంప్రదాయ దుస్తులు ధరించి శివుడిని గృహంలో పూజలు చేసి సమీప శివాలయాన్ని సందర్శించుకుంటారండి. శివునికి ప్రీతికరమైన బిల్వపత్రాలను, ఆవు పాలు, తేనె, పంచామృతాలతో అభిషేకించి తన్మయత్వం చెందుతుంటారు. స్వామి దర్శనం అయితే చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకొక టెంపుల్కి అయితే బయలుదేరామండి. మా పీలేరు చుట్టుపక్కలైతే శివరాత్రి చాలా బాగా చేస్తారు. ఇప్పుడు మేము వెళ్ళిన టెంపుల్ అయితే పీలేరు నుంచి 7 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇక్కడ శివాలయం చాలా బాగా కట్టారు. ఇక్కడ శివలింగాలు 108 అయితే ప్రతిష్ఠించారండి. చాలా బాగా కట్టారు టెంపుల్ని. ఇక్కడ ప్రతి శివలింగానికి మనమే అభిషేకం చేసుకోవచ్చు. 108 శివలింగాలకి అభిషేకం చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఒక్కొక్క లింగం పైన ఒక అష్టోత్తరం రాశారండి. ఇలా అష్టోత్తరం చదువుకుంటూ స్వామివార్లకి అభిషేకం చేసుకోవచ్చు. మీరు కూడా దర్శనం చేసుకుంటారని చూపిస్తున్నానండి. స్వామివారి కృప మనందరి మీద ఉండాలని కోరుకున్నాను. చూడండి ఎంత బాగా ప్రతిష్ఠించారో కదా, చూస్తుంటే అలానే ఉండిపోవాలనిపించింది. శివరాత్రి ఎలా వచ్చిందనే కథలు పురాణంలో చాలానే ఉన్నాయి. క్షీరసాగర మదనంలో కాలకూట విషం ఉద్భవించినప్పుడు దేవతలు, రాక్షసులు కంగారు పడ్డారు. ఈ కాలకూట విషానికి లోకాన్ని నాశనం చేసే శక్తి ఉంది. దీని నుంచి లోకాన్ని ఎలా కాపాడాలో తెలియక దేవతలు, రాక్షసులు పరుగున శంకరుని వద్దకు వెళ్ళి శరణు వేడుకున్నారు. అంతటా ఆ మహాశివుడు లోక శ్రేయోదారకమైన గరళాన్ని మింగి తన గొంతులో దాచుకున్నాడు. లోకాన్ని నాశనం చేసే శక్తివంతమైన గరళాన్ని తన కంఠంలో దాచుకున్నందున కంఠసీమ మొత్తం నీలిరంగులోకి మారిపోయింది. అందుచేత ఆ పరమశివునకు నీలకంఠుడనే పేరు వచ్చింది. లోకానికి ముప్పు తొలగించిన రాత్రినే హిందువులు మహాశివరాత్రిగా జరుపుకుంటారండి.
ఇంకా స్వామి దర్శనానికి వెళ్దామండి. శివలింగం ఎంత బాగా ప్రతిష్ఠించారో, చాలా పెద్దగా కట్టారండి శివలింగం. మీరు కూడా స్వామిని దర్శనం చేసుకోండి. ఇక్కడైతే కాలభైరవ విగ్రహం కూడా కట్టారండి. చూడండి ఎంత బాగా కట్టారు, మాటల్లో అయితే చెప్పలేను. స్వామి చుట్టూ ఇలా బంతిపూల చెట్లు పెట్టారు. చూసారా ఎంత పీస్ఫుల్గా ఉందో ఈ లొకేషన్. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఈ చెట్లు, ఈ లొకేషన్ అంతా. ఇంకా ఇక్కడైతే నాగపడిగల విగ్రహాలని అయితే ప్రతిష్ఠించారండి. మనకేమైనా నాగదోషాలు ఉన్నా కూడా ఇక్కడైతే పూజలు చేసుకోవచ్చు. అసలు మాటలు లేవండి చెప్పడానికి. ఇక్కడంతా చాలా అద్భుతంగా కట్టారండి. ఇలా కోనేరు అయితే కట్టారండి. మధ్యలో శివయ్య నిజంగా కూర్చున్నట్టే ఉంది చూడండి. ఇక్కడ చూడండి ఇంకొక శివలింగం అయితే ప్రతిష్ఠించారు. ఈ శివలింగానికి కూడా అభిషేకం చేసుకున్నానండి. చూడండి చుట్టూ ఎంత బాగుందో నేచర్. ఆ పచ్చని చెట్ల మధ్యలో ఈ టెంపుల్ అయితే చాలా బాగా కట్టారు. పీలేరు చుట్టుపక్కల వాళ్ళు నా ఛానల్ చూస్తే కనుక ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అప్పుడప్పుడైతే టెంపుల్కి వెళ్తారు, అంత బాగుందండి. ఇంకైతే ముందు రోజు స్వామి అమ్మవార్లకి కళ్యాణం కూడా చేశారండి. ఇలా స్టేజ్ కట్టి కళ్యాణం కూడా చాలా బాగా చేశారటండి. 2 days అయితే చాలా పూజలు చేశారండి. చూడండి కళ్యాణం చేసిన విగ్రహాలను కూడా ఇంకా అలాగే ఉంచేశారు. సాయంత్రం అయితే ఊరేగింపుకి తీసుకెళ్తారంట. మేమైతే అంతసేపు ఉండలేదండి. స్వామిని దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని వచ్చేసాము. ఇంకైతే పీలేరు శివాలయంలో కళ్యాణం అయితే జరిగింది కదండి. ఆ ఉత్సవ విగ్రహాలని ఊరేగింపు అయితే చేశారండి. మామూలుగా అయితే ఎక్కడైనా స్వామివారి కళ్యాణం చేశాక ఆ నెక్స్ట్ డే ఊరు మొత్తం ఊరేగింపుగా విగ్రహాలని తీసుకొస్తారు కదండి. మేమైతే దర్శించుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడ మా ఊరు శివరాత్రి చాలా బాగా జరిగింది. ఆ శివయ్య కృపాకరుణ అందరిపై ఉండాలని ఆ స్వామిని కోరుకుంటున్నానండి. ఈ వీడియో చూశాక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.